గాంధీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ షేరిగూడలోని గాంధీ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను 420 రోజులు గడిచినా 420 హామీలు అమలు చేయకుండా ఒక మండలంలోని మీటింగ్ పెట్టి ఒకే గ్రామానికి రైతు భరోసా రావడంపై మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి పేద రైతుకు రైతు భరోసా రావాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో సేరిగూడలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఇవాళకి 420 రోజులు అవుతా ఉంది. 420 రోజులు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 420 హామీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం చాలా మోసం చేసి రైతాంగానికి, విద్యార్థులకు, రైతు కూలీలకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అది ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవాళటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి చేరినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మోసం చేసి మాయ మాటలు చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో రావడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత